సుంకాలతో ప్రపంచ దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తున్నాడు. భారత్ పైన ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరిస్తున్నాడు. ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని చెబుతున్నాడు. తమ ప్రతీకార సుంకాల దెబ్బకు భారత్ దిగివచ్చిందని ట్రంప్ తేల్చేశాడు. నిజానికి ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా, మెక్సికో, చైనా దేశాలు ఆగ్రహంతో ఊగిపోయాయి. కానీ భారత్ మాత్రం సైలెంట్గా పనిచేసుకుపోతోంది. భారత్పై అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు చేసిన 2 రోజులకే ప్రధాని నరేంద్ర మోడీ షాక్ ఇచ్చాడు. సుంకాలను తగ్గిస్తూ ట్రంప్కు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని వెల్లడించింది. వాషింగ్టన్లో షేక్ హ్యాండ్ ఇచ్చిన మోడీ ఇప్పుడు ట్రంప్ను షేక్ చేశాడు. నిజంగానే ట్రంప్తో సుంకాల యుద్ధానికి మోడీ సై అంటాడా? ట్రంప్ సుంకాలపై భారత్ వ్యూహం ఏమిటి? ఎలా ట్రంప్ సుంకాలను ఎదుర్కొంటోంది? వాచ్ స్టోరీ. ట్రంప్ సుంకాలపై మోడీ షాక్ ఇచ్చాడా? ట్రంప్తో టారిఫ్స్ వార్కు ఢిల్లీ రెడీ అవుతోందా? ట్రంప్ మాటలు కాదు చేతలే ముఖ్యమంటున్నది ఎవరు? సుంకాల కత్తులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వారీ విహారం చేస్తున్నాడు. ట్రంప్ సుంకాల దాడితో ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఊహించడం కూడా చాలా కష్టం. తమ సుంకాలతో ఏ దేశమైనా దెబ్బకు దిగిరావాల్సిందేనని అగ్రదేశాధిపతి భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాపై కొన్ని దేశాలు అన్యాయంగా దారుణమైన సుంకాలను విధిస్తున్నాయని ఆరోపిస్తున్నాడు. సుంకాల మాట ఎత్తితే చాలు ట్రంప్ భారత్ను అస్సలు వదిలిపెట్టడం లేదు. తమ ఉత్పత్తులపై 100% పైగా సుంకాలను భారత్ విధిస్తున్నదంటూ మండిపడుతున్నాడు. సుంకాలకు రాజుల భారత్ మారిందని విమర్శిస్తున్నాడు. అయితే 2 రోజుల క్రితం భారత సుంకాలపైన ఇలాంటి వ్యాఖ్యలే అమెరికా అధ్యక్షుడు చేశాడు. భారత్ భయపడిందని, సుంకాలను తగ్గిస్తోందని అన్నాడు. తమ దెబ్బ ఎలా ఉంటుందో చూడండంటూ గర్వంగా చెప్పాడు. భారత్కు మరో ఆప్షన్ లేదని పెద్దన తేల్చేశాడు. సింపుల్గా చెప్పాలంటే భారత్ విషయంలో ట్రంప్ మిశ్రమ సంకేతాలు పంపుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నాడు. మరోవైపు సుంకాలతో బెదిరింపులకు దిగుతున్నాడు. ఒత్తిడి పెంచడమే ట్రంప్ వ్యూహంగా సన్నిహితులు పేర్కొంటున్నారు. ట్రంప్ విధానాలు మాత్రం గందరగోళంగా, అస్థిరంగా ఉంటున్నాయి. అసలు భారత్పై ఎందుకు ఒత్తిడి పెంచాలని ట్రంప్ వ్యూహం పన్నాడు? ట్రంప్ విధానం సింపుల్. తమ ఉత్పత్తుల్నే ఎక్కువ కొనాలన్నది అమెరికా అధ్యక్షుడి ఎత్తుగడ. అందుకే భారత సుంకాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడు. అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలపై భారత్ వెనక్కి తగ్గినట్టు ఇటీవల ట్రంపే చెప్పాడు. కానీ ఈ వ్యాఖ్యలు చేసిన 2 రోజులకే ట్రంప్కు గట్టి షాక్ ఇచ్చాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ. సుంకాలను తగ్గిస్తున్నట్టు అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని మోడీ సర్కారు తేల్చేసింది. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ వాస్తవాలను వెల్లడించాడు. అమెరికా ఉత్పత్తులపై విధించే సుంకాలపై పార్లమెంటరీ కమిటీకి వివరించారు. ట్రంప్ చెప్పినట్టు భారత్ సుంకాల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని తేల్చేశాడు. నిజానికి ఇది ట్రంప్ ఊహించని షాక్. ట్రంప్తో సుంకాల యుద్ధానికి భారత్ దిగాలని అనుకోవడం లేదు. సుంకాల విషయంలో భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ కొన్ని అంశాలను ప్రస్తావించారు. మొదటిది, భారత్ పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోంది. అంటే చిన్న చిన్న సుంకాల విషయాన్ని పట్టించుకోవడం లేదు. సుంకాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దీర్ఘకాలిక ఒప్పందాన్ని భారత్ కోరుకుంటోంది. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం, భారత్ స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉంది. వాణిజ్య యుద్ధం ఎవరికి ప్రయోజనం కలిగించదని వాణిజ్య కార్యదర్శి స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధం కారణంగా ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చని సునీల్ హెచ్చరించారు. సునీల్ ప్రస్తావించిన మూడో అంశం, సుంకాల విషయంలో సెప్టెంబర్ వరకు అమెరికాను భారత్ గడువు కోరింది. ట్రంప్, మోడీ ఇద్దరూ దీనిపై అంగీకరించారు. ఇక సునీల్ పేర్కొన్న నాలుగో అంశం, బహుశా ప్రతీకార సుంకాలను భారత్ తప్పించుకోవచ్చు. నిజానికి ప్రతీకార పనుల అమలుకు ట్రంప్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశాడు. ఏప్రిల్ 2 నుంచి సుంకాల బాదుడు ప్రారంభమవుతుందని ట్రంప్ తేల్చి చెప్పేశాడు. కానీ వీటి నుంచి భారత్ తప్పించుకోగలదని వాణిజ్య కార్యదర్శి సునీల్ వెల్లడించారు. అయితే ట్రంప్ సుంకాల నుంచి ఎలా తప్పించుకుంటుందో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇక ఐదో అంశం, ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ వ్యూహాత్మకంగా మౌనం వహిస్తోంది. నిజానికి ట్రంప్ సుంకాలు విధిస్తామని చెప్పిన వెంటనే మెక్సికో, కెనడా దేశాలు దూకుడుగానే స్పందించాయి. ప్రతీకారంగా తాము కూడా సుంకాలు విధిస్తామని హెచ్చరించాయి. కానీ భారత్ మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ విషయాన్ని భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ఎత్తి చూపారు. నిజానికి అమెరికాకు పొరుగున కెనడా, మెక్సికో ఉంటాయి.
ఆ రెండు దేశాలతో సరిహద్దు డ్రగ్స్ సమస్యలతో ట్రంప్కు ఇబ్బందులున్నాయి. కానీ భారత్తో సమస్య పూర్తిగా వాణిజ్యపరమైనదే. అందుకే ట్రంప్ విషయంలో ఢిల్లీ స్పందన భిన్నంగా ఉంది. నిజానికి పార్లమెంటరీ కమిటీలో ఏం చర్చించారో అన్నది స్పష్టత లేదు. నాయకులిచ్చే సమాచారం మీదే ఆధారపడి ఉంటుంది. రికార్డులో కూడా ఏమీ ఉండదు. కానీ ట్రంప్ సుంకాలపై మాత్రం భారత్ బహిరంగంగా చాలా తక్కువగానే స్పందించింది. కానీ స్వేచ్ఛా వాణిజ్యాన్ని మాత్రం భారత్ ముందు నుంచి ప్రతిపాదిస్తున్నది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇదంతా ట్రంప్ను మేనేజ్ చేయడానికి భారత్ అనుసరిస్తున్న వ్యూహం. ఈ వ్యూహంలో పలు భాగాలు ఉన్నాయి. భారత్ అనుసరించే మొదటి వ్యూహం రాయితీలు. భారత్ క్లిష్టమైన కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గించింది. అందులో అమెరికన్ విస్కీ, ఖరీదైన బైకులు ఉన్నాయి. ట్రంప్కు ఏదో ఒకటి ఆఫర్ ఇవ్వాలన్నదే ఈ ప్లాన్. భారత రెండో వ్యూహం చర్చలు. ఇప్పటికే భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలో తిష్టవేశారు. ట్రంప్ వాణిజ్య మంత్రితో చర్చలు జరిపాడు. ఈ వారం భారత పరిశ్రమ, వాణిజ్య ప్రతినిధులతో గోయల్ సమావేశం కానున్నాడు. సుంకాల ప్రభావాన్ని అంచనా వేయడమే లక్ష్యం. ట్రంప్ సుంకాలు భారత్ను ఎలా ఇబ్బంది పెడతాయన్నది గుర్తించనున్నారు. ఇక చివరి వ్యూహం అమెరికా, భారత్ మధ్య ఘర్షణ లేకుండా చూడటమే చాలా కీలకం. ట్రంప్ మాత్రం పదే పదే భారత్ను టార్గెట్ చేస్తున్నాడు. సుంకాలను దుర్వినియోగం చేస్తున్న దేశమంటూ నిందలు వేస్తున్నాడు. కానీ ట్రంప్ విమర్శలపై భారత్ మాత్రం మౌనంగానే ఉంది. డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతి ప్రకటనపై భారత్ స్పందించడం లేదు. బదులుగా ట్రంప్ చర్యల్ని ఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ విధానం కూడా భారత్కు కొత్తేమీ కాదు. ఇక ట్రంప్ గురించి మాజీ సలహాదారులు చాలామందే విశ్లేషిస్తున్నారు. ట్రంప్ మాటలపై కాకుండా చర్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. నిజానికి మెక్సికో, కెనడాపై ట్రంప్ నిత్యం సుంకాలతో బెదిరింపులకు దిగుతున్నాడు. మొదట ఫిబ్రవరిలోనే ఆ రెండు దేశాలపై సుంకాలు తప్పవన్నాడు. కానీ ఆ తర్వాత వెంటనే వాటి అమలును నిలిపేశాడు. మార్చి ప్రారంభంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. మళ్లీ ట్రంప్ వెనకడుగేశాడు. అంటే ట్రంప్ వార్నింగులిస్తున్నంత తీవ్రంగా చర్యలు లేవని స్పష్టమవుతోంది. నిజానికి సుంకాలను గుడ్డిగా విధిస్తే దాని ప్రభావం కూడా అమెరికాపై పడుతుంది. ఈ విషయం ట్రంప్కు తెలియందేం కాదు. అందుకే రెండుసార్లు మెక్సికో, కెనడా సుంకాలపై యూటర్న్ తీసుకున్నాడు. ఏది ఏమైనా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. అతడు తీసుకునే నిర్ణయాలు ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాణిజ్య యుద్ధం శ్రేయస్కరం కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే భారత్ దూకుడు కాకుండా శాంతంగా పరిష్కరించుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ హెచ్చరికల్ని భారత్ పట్టించుకోవడం లేదు. కేవలం యాక్షన్స్ని ఢిల్లీ ఇష్టపడుతోంది. అయితే ఇప్పుడు భారత్ ముందున్న సవాలు ఏమిటంటే సుంకాలపై సమతుల్యత సాధించడం. నిజానికి ఆటో రంగంలో భారత్ భారీగానే సుంకాలను విధిస్తున్నది. అలా అని అన్నింటిపైనా విధించడం లేదు. ఆ సుంకాలు కూడా దేశీయ పరిశ్రమలను రక్షించుకోవడంలో భాగమే. అయితే ఈ సుంకాలని భారత్ సవరించుకోవలసిన అవసరం ఉందని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి సుంకాలనేవి రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. దాడి చేసే వ్యక్తికి, దాడి చేయబడిన వ్యక్తికి ఈ కత్తితో ప్రమాదమే. అందుకే ట్రంప్కు కూడా సుంకాల సెగ తగులుతుంది. ప్రస్తుతానికి మాత్రం ట్రంప్ పట్టించుకోవడం లేదు. కానీ ఎన్నాళ్ళిలా సుంకాల యుద్ధానికి దిగుతాడు అన్నది తెలియాల్సి ఉంది. సో ట్రంప్ సుంకాలను భారత్ ఎలా హ్యాండిల్ చేస్తుందో వేచి చూడాల్సిందే.